హేరోదు రాజు కాలములో నజరేతు అనే చిన్న పట్టణంలో ఈ కథ మొదలైంది. అక్కడ మరియా అనే యువతి ఉండేది. ఆమె దేవుని యోచనకై ఎంపికైంది. యోసేపు ఒక దర్జీ. ఆయన వినమ్రుడు, విశ్వాసము గలవాడు. ఒకరోజు దేవుని దూత మరియ ముందుకొచ్చాడు. ఆ గది అంతా దేవుని మహిమతో నిండిపోయింది. దూత ఇలా చెప్పాడు: నీవు ఒక కుమారుని కనవలసియున్నది. ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఆయన అత్యున్నతుని కుమారుడు. ఆయన రాజ్యానికి ఎప్పటికీ అంతము ఉండదు. మరియ భయపడి వణికింది, కానీ విశ్వాసంతో సమాధానమిచ్చింది. మరియ ఆ దూత చెప్పిన మాటలు విని కలత చెందింది. ఆమె అడిగింది, ఇది ఎలా జరుగుతుంది? నేను పురుషుని ఎరుగను కదా. దూత ఇలా సమాధానమిచ్చాడు: పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, మరియు అత్యున్నతుని శక్తి నిన్ను నీడవలే కప్పును. అందుచేత నీ గర్భమున పుట్టబోవు పరిశుద్ధ శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. అప్పుడు మరియ తలవంచి చెప్పింది, ఇదిగో, నేను ప్రభువుకు దాసురాలిని. మీ మాట ప్రకారమే నాకు జరగనివ్వుము. ఆ క్షణంలో పరలోకమంతా ఆనందంతో నిండిపోయింది. ఎందుకంటే మరియ యొక్క విశ్వాసం ప్రపంచ రక్షకుడికి మార్గం తెరిచింది. తరువాత యోసేపు మరియ గర్భవతి అని తెలిసి విచారించాడు. కాని స్వప్నములో దేవుని దూత ఇలా చెప్పాడు: భయపడకు. ఆ శిశువు పరిశుద్ధాత్మ వలన గర్భము కలిగెను. అప్పుడు యోసేపు శాంతి పొందాడు. ఆ కాలములో కైసరు ఆగస్టు ఒక ఉత్తర్వు ఇచ్చాడు: ప్రతి ఒక్కరూ తమ పూర్వీకుల ఊరికి వెళ్లి పేర్లు నమోదు చేయించుకోవలసిన అవసరం వచ్చింది. అందుకని యోసేపు మరియు మరియ బయలుదేరడానికి సిద్ధమయ్యరు. తరువాత నజరేతు నుండి బయలుదేరారు. వారు బెత్లెహేము, దావీదు పట్టణము వైపు ప్రయాణించారు. మరియ గాడిదపై కూర్చొని యోసేపు దారిని నడిపించాడు. బెత్లెహేము జనంతో నిండిపోయింది. వారికి చోటు దొరకలేదు. చివరికి వారు ఒక పాడుబడి గుడిసెలో ఆశ్రయం పొందారు. అక్కడ మరియ తన మొదటి కుమారుని కనింది. ఆయనను గుడ్డలతో చుట్టి గొడ్డు పూడికలో ఉంచింది. మరియ మెల్లగా ఆయన పేరును పలికింది: యేసు, ఇమ్మానుయేలు. ఇమ్మాన్యుయేలుకు దేవుడు మనకు తోడు అని అర్థము. ఆ సమయంలో సమీపపు పొలాల్లో కాపరులు గొడ్రెలను కాచుతూ ఉండారు. ఒక దూత వారిని చేరాడు. ప్రకాశము వారిని చుట్టుముట్టింది. దూత చెప్పాడు: భయపడకండి, నేను మీకు శుభవార్త చెప్పుతున్నాను. దావీదు పట్టణములో మీకో రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు తరువాత ఆకాశమంతా దూతలతో నిండిపోయింది. వారు పాడారు: అత్యున్నత స్థలములలో దేవునికి మహిమ కలుగును, భూమిపై ఆయన ప్రసన్నులైన వారికి శాంతి కలుగును. కాపరులు నిర్ణయించుకున్నారు, మనము బెత్లెహేముకు వెళ్ళి చూద్దాము. వారు త్వరగా వెళ్ళి మరియ, యోసేపు మరియు శిశువు యేసును చూశారు. వారు మోకరించి యేసుని ఆరాధించారు. దూరపు తూర్పు దేశములో జ్ఞానులు ఒక కొత్త నక్షత్రములు చూశారు. వారు గుర్తు చేసుకున్నారు, దావీదు వంశము నుండి ఒక రాజు బెత్లెహేములో పుట్టును. వారు బహుమతులు తీసుకుని ప్రయాణమయ్యారు. మొదట వారు యెరూషలేములోకి వచ్చారు. హేరోదు రాజు వారు చెప్పిన వార్త విని
కలత చెందాడు. కాని నక్షత్రము వారిని నేరుగా యేసు ఉన్న చోటుకు నడిపించింది. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిమి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఆ విధంగా దేవుని యోజన నెరవేరింది. బెత్లెహేములో జనించిన యేసు ప్రపంచానికి రక్షకుడయ్యాడు. అతను ప్రతి ఒక్కరికి ఆశ, శాంతి, ప్రేమను ఇచ్చాడు. ఆ గుడిసెలో ప్రారంభమైన కథ ఈరోజు విశ్వసించే వారి హృదయాలలో కొనసాగుతోంది. ప్రభురాగను బాసురంబగు క్రీస్తు